హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హాలిడేస్ అయిపోయాయి కదా. ఆర్విన్కి కూడా ఏప్రిల్ 26కి 4 వచ్చింది. అందుకనే వాడిని స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నాం. మా ఊర్లో ఉన్న స్కూల్లోనే జాయిన్ చేద్దాం అనుకొని మేము వెళ్తున్నాం స్కూల్కి. అయితే ఇదిగోండి కనిపిస్తున్నదే మా ఊరు. ఇంటి దగ్గర నుంచి స్కూల్కి అయితే కొంచెం దూరమే. చుట్టూ షాపులు ఉంటాయి ఎక్కువ. నాకు అదే భయం ఆర్విన్తో. ఎక్కడ ఆగితే ఏం కొనమని చెప్పి ఏడుస్తాడో, బిస్కెట్ కొనమంటాడో, చాక్లెట్ కొనమంటాడో అని. కొత్త స్కూల్ కదా, కొత్త ఫ్రెండ్స్, కొత్త టీచర్స్, ఎలా ఉంటాడో చూడాలి. స్కూల్కి వెళ్తున్నప్పుడు అయితే చాలా హుషారుగా చెప్పాడమ్మా, నేను స్కూల్కి వెళ్ళిపోతాను, నువ్వు రోజు రా అమ్మా, బ్రేక్ తీసుకుంట్రా, తీసుకుంట్రా అని చెప్పి ఎలా ఉండడో చూద్దాం. స్కూల్ దగ్గరలోకి అయితే వచ్చేసామండి. ఎలిమెంటరీ స్కూలు, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఉంటాయంట. ఊరి చివర్లో స్కూల్ అయితే ఉంది. వెళ్తున్నా. నేను కూడా స్కూల్ ఎంతవరకు ఎప్పుడు చూడలేదు, అదే ఫస్ట్ టైం స్కూల్ చూడడం. అదిగోండి బోర్డు అయితే కనిపిస్తుంది కదా, న్యూ శాంతినికేతన్ స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ అండి. ఇక్కడ నుంచి ఆర్విన్ స్కూల్. అదిగోండి ఎంత హ్యాపీగా ఉన్నాడో, చాలా హుషారుగా అయితే ఉన్నాడు స్కూల్కి వెళ్తానని చెప్పేసి. నమస్కారం కూడా పెడుతున్నాడు చూడండి. ఎంటర్ అయ్యాడు మా వాడు స్కూల్లోకి. ఇంకా ఎలా ఉంటుందో చూడాలి, ఏం చేస్తాడో, ఎలా ఉంటాడో. నాకైతే భయం. పడతాడు, ఎగురుతాడు, గెంతుతాడు, అసలు ఒక దగ్గర కూర్చోడు. అదే నా భయం. అదిగోండి కనిపిస్తుంది, అదే అంట ఆర్విన్ క్లాస్ అయితే, ఎల్కేజీ. ఇంకో క్లాస్ రూమ్లో అయితే మనం ఇందులో చూడొచ్చు. పర్లేదండి, చిన్నగా బాగానే ఉంది. ఆర్విన్ అయితే చక్కగా చదువుకుంటాడని నేనైతే అనుకుంటున్నాను. నువ్వు వెళ్ళరా క్లాస్ కంటే నన్ను కూడా రమ్మని లాగుతున్నాడు చూడండి. వాడు క్లాస్లోకి అయితే వెళ్తున్నాడు వాళ్ళ అక్కని తీసుకుని. ఆర్విన్ మేడం అంట, ఎల్కేజీ మేడం ఆవిడ. ఆర్విన్ చాలా భయపడ్డా, టెన్షన్ పడుతున్నాడు. అమ్మ నువ్వు రామ్మ అంటున్నాడు. మొహం అయితే మొత్తం మార్చేశాడు. అసలు నాకు ఎదురులో అనిపించింది. ఒకసారి చూడండి వాడు మొహం అయితే ఎలా పెట్టాడు, చాలా దీనంగా పెట్టాడు. అమ్మ నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమ్మా, నేను వచ్చేస్తా అన్నట్లు. మొహం అయితే అసలు నవ్వు లేదు మొహంలో. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. కానీ తప్పదు కదా, అలవాటైనంత వరకు మనం ఇబ్బంది పడాలి. వాడు కొంచెం పడతాడు, తర్వాత హ్యాపీ, వాడే బాగుంటాడు, బాగా చదువుకుంటాడు. వాడు చూడండి ఎలా చూస్తున్నాడు. నన్ను రమ్మంటున్నాడు, నువ్వు రా అమ్మ నా దగ్గర కూర్చో అంటున్నాడు. మొహం చూడండి ఎలా పెట్టాడు. ఆర్విన్ ఎలా ఉంటాడు ఆ స్కూల్లో. ఇంటి దగ్గర ఉన్న జాగ్రత్తగా ఉండడు, ఒక దగ్గర ఉండడు. అదే నా భయం. ఎంత దీనంగా చూస్తున్నాడు అసలు. నన్ను రమ్మంటున్నాడు. అమ్మ నువ్వు రా అమ్మ, కూర్చోయమ్మ అంటున్నాడు చూడండి. వాడిని ఎందుకు ఏడిపించడం అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను. నేను చెప్పాను ఆర్విన్కి, ఇంకా ఆర్విన్ ఇది ఇదే స్కూలు, నువ్వు ఇక్కడే ఉండాలి, వీళ్ళంతా మీ ఫ్రెండ్స్, మీ టీచర్, బ్రేక్ చక్కగా తినాలి, ఆడుకోవాలి, బాగా చదువుకోవాలి, అందరితో బాగుండాలి, ఎవరిని కొట్టకూడదు,
స్కూల్కి రోజు రావాలని చెప్తున్నాను. మేడం కూడా ఏవో చెప్తుంది వాడికి, చక్కగా ఉండాలి, చదువుకోవాలని. ఇక మూడు మారేలోపు వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా సార్తో మాట్లాడాలని చెప్పేసి. దాహం వేస్తుందంటే మేడం ఇచ్చారు, కొంచెం వాటర్ తాగాడు. ఉండంటే ఉండను అంటున్నాడు చూడండి, వెళ్ళిపోదాం అంటున్నాడు. ఇంకా ఫీజు గురించి మాట్లాడాలి కదా. కూర్చోవట్లేదు అసలు. ఫీజు గురించి మాట్లాడాలని చెప్పేసి ఆఫీస్ రూమ్కి అయితే వెళ్తున్నాం. ఆర్వి వాళ్ళ నాన్నతో వచ్చారు, అదిగోండి చూడండి. ఆర్వి వాళ్ళ నాన్నతో కలిసి వెళ్తున్నాడు ఆఫీస్ రూమ్కి. కొంచెం హుషారు వచ్చింది బయటకు వచ్చాక. మళ్ళీ ఇప్పుడు ఆఫీస్ రూమ్లోకి వెళ్తాడు కదా, ఎలా ఉంటాడో మళ్ళీ చూడాలి, చూద్దాం. బిస్కెట్ కావాలని ఒకటే ఏడుపు. అరే ఇక్కడ షాప్లో ఏమి ఉండవరని చెప్పిన మా మాట అయితే వినలేదు. అడ్మిట్ అయిపోయాక జాయిన్ చేశాక కొంటాడని చెప్పేసి కూర్చోబెట్టాం. బుక్స్ అయితే అప్పుడే వచ్చాయంట, అన్ని క్లాసులకి ఇవ్వాలని చెప్పారు. ఎల్కేజీ ఫీజు అయితే ఇక్కడ 8,000 అండి. బెల్ట్ ఇచ్చారు, ఇంకా బుక్స్ కూడా ఇచ్చారు ఆర్విన్ కోసం. యూనిఫామ్ బయట తీసుకోమని చెప్పారు. షూ కూడా. వాడి బుక్స్ వాడు చూసుకుంటున్నాడు చూడండి. బొమ్మలు ఉన్నాయి కదా, వాడికైతే చాలా ఇష్టం. బెల్ట్ అంటే ఆర్విన్కి చాలా ఇష్టం. అదిగోండి స్కూల్ బెల్ట్, దాన్ని కూడా బాగా ఇష్టపడుతున్నాడు. బెల్ట్ వేయమ్మా అంటాడు కదా ఇంకా రోజు. ఓకే అయిపోయిందండి, వెళ్తున్నాం. బాయ్ బాయ్.